అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ స్పైసీ కిచెన్. ఈరోజు మనం చూడబోయే కర్రీ అరటికాయ ధనియాల పొడి కర్రీ అండి. ఇది అమ్మమ్మల కాలం నాటి రెసిపీ. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎక్కువ మసాలాలు లేకుండా ఇది నార్మల్గా చేసుకునే ముద్ద కూర అండి. ఈ కూర ఒక 5 నుంచి 10 నిమిషాల లోపలే రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా సింపుల్గా చేసేయచ్చు. ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండెల్ పెట్టి అందులో 2 స్పూన్ల వరకు ధనియాలని వేయండి. ధనియాలని కొంచెం వేగనివ్వండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనివ్వండి. ఒక 1 మినిట్కి అంతా ఇది కలర్ చేంజ్ అయిపోతుంది. చూడండి, కలర్ మొత్తం చేంజ్ అయింది. సో ఇప్పుడు ఒక 4 నుంచి 5 తెల్లగడ్డ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసేయండి. ఇవి మొత్తం మిక్సీ జార్లోకి మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అయిలోగా ఒక బాండల్ పెట్టి అందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేయండి. అలాగే ఆవాలు జీలకర్ర చిటపటమన్నాక ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని ఇట్లా సన్నగా తరుక్కొని అది కూడా యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి ఒకసారి మొత్తం కలపండి. ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్స్ని ఫ్రై అవ్వనివ్వండి. ఒక 1 or 2 మినిట్స్కి అంతా ఈ ఆనియన్స్ అంతా కలర్ చేంజ్ అవుతుంది. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత ఇది కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని సన్నగా తరుక్కొని అవి కూడా ఇందులో యాడ్ చేయండి. ఈ టమాటా ఆనియన్ అంతా ఒకసారి మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకును యాడ్ చేయండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, కొంచెం కల్లుప్పును కూడా ఇందులో యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి ఒకసారి అంతా కలిపేసేసి ఈ టమాటాలు కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గనివ్వండి. ఇవి ఒక 2-3 నిమిషాలకంతా మగ్గిపోతుందండి. టమాటా మూత పెట్టేసేసి సిమ్లో పెట్టేస్తే ఒక 2 నిమిషాలకంతా మగ్గిపోతుంది. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత ఇట్లాగా మూత ఓపెన్ చేస్తే టమాటా అంతా బాగా మగ్గిపోయిందండి. చూడండి, టమాటా అంతా బాగా మగ్గిపోయింది. ఒకసారి మొత్తం మిక్స్ చేసేస్తే ఆయిల్ అంతా పైకి వస్తుంది. చూడండి, ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చింది. టమాటా ఈ ఆనియన్ అంతా బాగా ఇప్పుడు ఒక అరటికాయ తీసుకొని పెద్దది ఇట్లాగా పీల్ చేసేసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఈ అరటికాయనంతా ఈ టమాటా ఆనియన్స్ ఉండే దాంట్లో యాడ్ చేసేసుకోండి. ఇది మొత్తం యాడ్ చేసేసి ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేయండి. చూడండి, ఇట్లాగే టమాటా ఆనియన్ అలాగే ఈ అరటికాయ అంతా బాగా మిక్స్ అయింది. ఇప్పుడు ఒక స్పూన్ వరకు కారం తీసుకొని ఇందులో యాడ్ చేయండి. ఈ కారం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వాడనివ్వండి. ఒక నిమిషం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు నీళ్ళని పోసుకోండి. ఒక గ్లాస్ వరకు నీళ్ళని ఒకసారి అంతా కలిపేశాక ఈ అరటికాయ అంతా ఉడికేంత వరకు ఒక మూత పెట్టుకొని కొంచెం ఉడకనివ్వండి. ఒక 5-10 నిమిషాలకంతా ఉడికిపోతుందండి. అరటికాయ ఏమి ఎక్కువ టైం తీసుకోదు ఉడకడానికి, చాలా తొందరగా ఉడికిపోతుంది. చూడండి, ఒక 5-10 నిమిషాల తర్వాత ఇట్లా మూత ఓపెన్ చేసి చూస్తే అరటికాయ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. కూర కూడా కొంచెం దగ్గర పడిపోయింది. చూడండి, అరటికాయ ఇట్లా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం కూర దగ్గర పడేంత వరకు కొంచెం ఉడకనివ్వండి. మనం ముందుగా పొడి చేసుకున్న ఈ ధనియాలు తెల్లగడ్డ పొడి ఉంది కదా, అది కూడా ఇందులో యాడ్ చేసేసేయండి. యాడ్ చేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసేసి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడకనివ్వండి. కూర ఇంకొంచెం గట్టిగా అయ్యేంత వరకు ఉండనివ్వండి. సో ఇట్లా ఒక 2 నిమిషాలకంతా కూర అంతా దగ్గర పడిపోయిందండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే అరటికాయ ధనియాల పొడి కర్రీ రెడీ. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్.